సినీ రచయిత చిన్ని కృష్ణ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. గతంలో కొందరి ఒత్తిడి కారణంగా ఆయనపై దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందని వీడియో విడుదల చేశారు. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసి ఎంతో ఆనందించారని చెప్పారు. అందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారని తాను చేశారని చెప్పారు. తనపై నమ్మకంతో ఇంద్రాలో అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే గతంలో ఆయనపై నోటికొచ్చినట్లు మాట్లాడానని విచారం వ్యక్తం చేశారు. సినిమాని ఇచ్చినటువంటి చిరంజీవి గారిని ఒక బ్యాడ్ టైంలో ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సంబడి, పేర్లు చెప్పను, మాట్లాడటం వల్ల నా భార్య, నా బిడ్డలు, సమాజం, నా చెల్లెలు, నా బావ, నా మిత్రులు అందరూ కూడా నన్ను భయంకరంగా తిట్టారు. ఆ క్షణం నుంచి మీతో మాట్లాడే ఈ క్షణం వరకు కూడా నేను ఎంతో చాలా మదనపడ్డాను. క్షమాపణ ఎన్నోసార్లు భగవంతుడి ముందు, స్నేహితుల ముందు నాలో నేను అంతర్మదనం చెందాను. ఎప్పుడు అన్నయ్యని ఎదురుపట్టడం జరగలేదు. పద్మ విభూషణ్ అవార్డు ఇప్పుడు మళ్ళీ రావటం, కలవటానికి ఈ రోజు మార్నింగ్ వెళితే అన్నయ్య రిసీవ్ చేసుకున్న విధానం, నన్ను పలకరించినటువంటి ఒక పద్ధతి, నా కొడుకు గురించి, నా కూతురు గురించి, నా జీవితం గురించి బాగోగులు అడిగినటువంటి ఒక మహనీయుడు అని, ఆయన ఈ నోటితో తప్పుగా మాట్లాడాను అని క్షమించమని అడిగాను. నన్ను